వెంకయ్య గారు 2 మాటలు చెప్పొచ్చు. ఓకేనా బ్రదర్? ఇవాళ రాష్ట్ర సిపిఐ నాయకత్వము, అదేవిధంగా మన కిసాన్ సభ ఆల్ ఇండియా నాయకత్వము, రాష్ట్ర నాయకులు, అంతేకాకుండా ఎన్టీఆర్ జిల్లా, కృష్ణా జిల్లా, ఏలూరు జిల్లా 3 జిల్లాల పార్టీ నాయకులము అందరం కలిసి ఉదయం నుంచి బుడమేరు నుండి కొల్లేరు వరకు అని చెప్పి మేము తిరుగుతూ ఉన్నాము. మరి బుడమేరు ప్రాంతం ఎక్కడైతే వెలగలేరు దగ్గర షట్టర్స్ ఉన్నాయో ఆ ప్రాంతాన్ని కూడా చూడడం జరిగింది. అదేవిధంగా ఎక్కడైతే మొన్న బుడమేరు గండ్లు పడ్డాయో ఆ గండ్లు పడిన ప్రాంతాన్ని కూడా పరిశీలించడం జరిగింది. అక్కడ ప్రధానంగా మన రాష్ట్ర ఇరిగేషన్ శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు గారు, అదేవిధంగా మాజీ మంత్రి దేవినేని నెహ్రూ గారు కూడా, దేవినేని ఉమా గారు కూడా వచ్చారు. వారితో పాటు ఇంజనీర్లు అందరూ కూడా మమ్మల్ని ఫాలో అయ్యారు. వాళ్ళు అనేక అంశాలు కూడా మా దృష్టికి తెచ్చారు. మరి ప్రభుత్వము ఈ వరదలు వచ్చిన సందర్భంలో ఈ వరదల్లో ఒకవైపు విజయవాడ నగరం అతలాకుతలమైంది. విజయవాడ నగరంతో పాటు 7 జిల్లాలు చాలా దెబ్బతిన్నాయి. అందులో ప్రధానంగా కృష్ణా, ఎన్టీఆర్ జిల్లా, అక్కడేమో పల్నాడు, గుంటూరు, బాపట్ల జిల్లాలు, ఇక్కడికి వస్తేనేమో వెస్ట్ గోదావరి, ఏలూరు జిల్లాలు. ఈ 7 జిల్లాల్లో కూడా లక్షలాది ఎకరాల్లో పంటలు నష్టపోయారు. కొంతమంది ఆస్తి నష్టం జరిగింది. చాలా ఇళ్ళు కూడా పడిపోయినాయి. తర్వాత ఇప్పుడు కూడా ఇళ్లలో ఉన్న వాళ్ళు కూడా ఇబ్బందులు పడే పరిస్థితులు మనం చూస్తూ ఉన్నాం. విజయవాడ నగరం ఏమంటే అది బుడమేరు ప్రాంతంలో ఉంది కాబట్టి ఇది చాలా అతలాకుతలమైపోయింది. మరి ప్రభుత్వము కొంత స్పందించి వారికి సహాయం చేసినప్పటికీ తాత్కాలికంగా మరి వాళ్ళందరూ కూడా కోలుకోవాలంటే ఇవాళ చాలా విపత్కరమైన పరిస్థితులు ఉన్నాయి. ఇప్పుడు మన ప్రభుత్వ అంచనా ప్రకారం కూడా దాదాపు 6,800 కోట్ల రూపాయల ఆస్తి నష్టం జరిగింది, పంట నష్టం జరిగిందని చెప్పి ఒక లెక్క తీశారు. దాన్ని కేంద్ర ప్రభుత్వాన్ని కూడా కోరుతూ ఉన్నారు. కానీ దురదృష్టం అంటే కేంద్ర ప్రభుత్వం యొక్క స్పందన ఉండాల్సినంతగా ఉండడం లేదు. శివరాజ్ సింగ్ చౌహాన్ మినిస్టర్ గారు వచ్చారు, చూశారు. ఆయన పోయిన తర్వాత వారం రోజులకి నివేదిక ఇచ్చాడు హోమ్ మినిస్టర్కి. మరి వారం రోజుల పాటు నివేదికను ఎందుకు తొక్కిపట్టాడో ఆయనే దానికి సమాధానం చెప్పాలి. ఆయన వెంటనే వచ్చాడు, వచ్చిన వాడు నివేదిక తయారు చేశారు. ఆ నివేదికను అక్కడ ఇంతవరకు ఇవ్వలే. వాళ్ళ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహకారం, తాత్కాలికమైన సహకారం కూడా రాలే. కాబట్టి ఏమంటే ఏదైనా ఇంతో సాయం వచ్చిందంటే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చింది తప్ప కేంద్ర ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి సహాయం కూడా మనకి అందలేదు. కాబట్టి ఏమంటే మేము ప్రభుత్వాన్ని కోరేది దీన్ని జాతీయ విపత్తుగా ప్రకటించాలి. ఎందుకంటే 7 జిల్లాలు అతలాకుతలమైపోయినాయి. విజయవాడ నగరం కీలకమైన నగరం కూడా ఇబ్బంది పడింది. కాబట్టి దీన్ని ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం ముందుకు రావాలని చెప్పి కోరుతా ఉన్నాం. దీంతోపాటు మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నది మరో అంశం ఏమంటే, ప్రైమ్ మినిస్టర్ గారు ఈ వైనాడు పోయాడు కేరళలో జరిగినప్పుడు. నువ్వు అసలు తెలంగాణలో ఇక్కడ ఆంధ్రప్రదేశ్లో 2 రాష్ట్రాల్లో కూడా ఇంత ఇది జరిగితే ప్రైమ్ మినిస్టర్ కూడా ఒకసారి వచ్చి విజిట్ చేసింటే బాగుండేది. ప్రజలకు కూడా కొంత భరోసా వచ్చిండేది. ఎందుకో ఈసారి ప్రైమ్ మినిస్టర్ గారు కూడా రాలేదు, ఏమి దీని గురించి మాట్లాడడం లేదు. కాబట్టి వెంటనే సహాయం అందించాలని చెప్పి మేము కోరుతా ఉన్నాం. రెండోది ఏమంటే చంద్రబాబు నాయుడు గారికి మేము రేపు కానీ ఎల్లుండి కానీ కలిసి ఒక సమగ్రమైన నివేదిక ఇవ్వాలనుకున్నాం. ఎందుకంటే ఏదన్నా విపత్తు వచ్చినప్పుడు స్పందించి తాత్కాలిక సహాయం చేయడంతో సరిపెట్టకుండా శాశ్వత పరిష్కారం కనుక్కోవాలి. శాశ్వత పరిష్కారం సిపిఐ తరఫున మేము సూచిస్తున్నది ఏమంటే, ఈ బుడమేరు ప్రాంతం ఏదైతే ఆక్రమణకు గురైందో, కబ్జాలు చేసుకున్నారో, దాన్ని ఎంటైర్గా దాన్ని ఇది చేయాలి. ఏదైతే ఒక మ్యాప్ ఉందో ఆ మ్యాప్ ప్రకారము, దాని అడంగల్ ప్రకారము దానికి ఎక్కడెక్కడ ఉందో ఆ మొత్తం చేయాలి. ఇప్పుడు ఇక్కడ చూస్తా అంటే చాలా ఆశ్చర్యం అవుతుంది. బుడమేరు ఉండేది ఇక్కడ, నీళ్లు బారినది ఎక్కడ, ఇక్కడికి 5-6 కిలోమీటర్ల అవతలు కూడా బారినాయి. కారణమేమి? నీవు అసలు దాన్ని న్యాచురల్ కోర్స్లో నీరు పోనీకోకుండా చేసేసారు. కాబట్టి ఏమంటే బుడమేరు ఎక్కడైతే బిగిన్ అవుతుందో ఆ బిగిన్ అయిన దగ్గర నుంచి కొల్లేరులో కలిసేంత వరకు మొత్తం దీని ఎంక్రోచ్మెంట్స్ అన్నీ కూడా దాన్ని తొలగించి దాని న్యాచురల్ కోర్స్ని కాపాడాలి. నెంబర్ 2, కొల్లేరును ఆక్రమించుకున్నారు. అక్కడ పెద్ద వాళ్ళు ఇన్వాల్వ్ అయిపోయి 1,000 కోట్ల రూపాయలు ఆక్వా బిజినెస్ చేసుకుంటున్నారు. అది కాంటూర్ 5 వరకు దాన్ని చేయాలని చెప్పి గతంలో నారాయణ గారు సెక్రటరీగా ఉన్నప్పుడు కూడా మా పార్టీ డిమాండ్ చేసింది. దానికి మేము కట్టుబడి ఉన్నాం. ఇప్పుడు కాంటూరు 5 వరకు ఉంచి
ఏదైతే ఆక్రమణలకు గురైందో వేల ఎకరాల భూములు ఆక్రమణలు చేశారో అవన్నీ కూడా పెద్దవాళ్ళే చేశారు. ఏ గవర్నమెంట్ అధికారంలో ఉన్నా వాళ్ళ కొమ్ము కాస్తూ ఉంది, వాళ్ళ కూడిగం చేస్తున్నాయి గవర్నమెంట్స్. ఇప్పుడు మన రాష్ట్రంలో ఒక దౌర్భాగ్యమైన పరిస్థితి ఏమంటే ఏమి జరిగినా సరే ఇదంతా కూడా జగన్మోహన్ రెడ్డి మీద తోసేసి ఆ గవర్నమెంట్లో ఏం చేయలేదు కాబట్టి ఇట్లా అయింది అంటారు. జగన్మోహన్ రెడ్డి వాళ్ళు సాక్షి పేపర్ వాళ్ళు ఏమంటే వాళ్ళు రివర్స్ ఏమన్నా జరగని చంద్రబాబు నాయుడే కారణం అని చెప్పి చేస్తున్నారు. నేననేది ఏమంటే మీరు ఎవరు అనేది కాదు, ఎవరు ముఖ్యమంత్రి అనేది కాదు, ఇవాళ ప్రభుత్వాలు అనుసరిస్తున్న విధానాల ఫలితంగానే కబ్జాలు జరుగుతూ ఉన్నాయి, ఆక్రమణలకు గురైపోయినాయి. కాబట్టి మీకు చిత్తశుద్ధి ఉంటే మీరు ఒకరి మీద ఒకరు నిందారోపణలు మానుకొని ఇవాళ సమస్య ఏంటి, దానికి శాశ్వత పరిష్కారం ఏమిటి, దానికి కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలి, రాష్ట్ర ప్రభుత్వం ఏం చేయాలి, దానిపైన దృష్టి పెడితే బాగుంటుంది. ఆ రకంగా చేయడానికి మేమంతా కూడా ఒక సమగ్రమైన నివేదిక తయారు చేస్తాం. బుడిమేరు టు కొల్లేరు ఈ మా పర్యటన ఏదైతే ఉందో ఏదో పత్రికల్లోనూ వార్తల్లోనూ వచ్చే దానికి కాకుండా యాక్చువల్గా ఇష్యూస్ ఏమున్నాయో ఆ ఇష్యూస్ అన్నీ కూడా స్టడీ చేస్తాము. అందరి అభిప్రాయాలు కూడా తీసుకుంటాము. జర్నలిస్టు మిత్రులతో కూడా సమాచారం సేకరిస్తాము. అదేవిధంగా ఇతర నిపుణులందరితో కూడా సమాచారాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారిని కలిసి ఆయనతో డిస్కస్ చేసి ప్రభుత్వం పైన ఒత్తిడి వేస్తాం. బుడమేరును కాపాడుకుంటాం, అదేవిధంగా కొల్లేరును రక్షించుకుంటాం. ఆ దిశగా అందరూ కూడా కలిసి రావాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతాం.